ఇమాజిన్ మీరు ఒక రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్ లేదా కెఫేకి వెళ్ళారు. అక్కడ సడన్లీ ఒక ఫ్రీ వైఫై కనిపించింది. పాస్వర్డ్ కూడా అవసరం లేదు. మీరు వెంటనే కనెక్ట్ అయ్యారు. ఇంటర్నెట్ ఫాస్ట్గా పనిచేస్తుంది. యూట్యూబ్ ఓపెన్ అవుతోంది, ఇన్స్టాగ్రామ్ వర్క్ అవుతోంది, వాట్సాప్ మెసేజెస్ కూడా వస్తున్నాయి. అన్నీ నార్మల్గానే కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో బ్యాక్గ్రౌండ్లో కొన్ని రిస్కీ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో పబ్లిక్ ఫ్రీ వైఫై గురించి కంప్లీట్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ సింపుల్ తెలుగులో తెలుసుకుందాం. పబ్లిక్ వైఫై అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి, సేఫ్గా ఎలా యూజ్ చేయాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఫ్రీ వైఫై అన్సేఫ్ కాదు. చాలా జెన్యున్ పబ్లిక్ నెట్వర్క్స్ కూడా ఉంటాయి. కానీ ఓపెన్ పబ్లిక్ కనెక్షన్స్లో ప్రైవసీ మరియు సెక్యూరిటీ విషయంలో కొంత ఎక్స్ట్రా కేర్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, కెఫేస్, మాల్స్ వంటి క్రౌడెడ్ ప్లేసెస్లో ఓపెన్ నెట్వర్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది కోసం వెంటనే కనెక్ట్ అవుతారు. కానీ కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పబ్లిక్ వైఫైలో మొదటి ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫేక్ వైఫై నేమ్స్. కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ నెట్వర్క్ పేర్లా కనిపించే సిమిలర్ నేమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అఫీషియల్ వైఫై పేరు ఒకలా ఉంటే ఆల్మోస్ట్ అదే స్పెల్లింగ్తో మరో నెట్వర్క్ కనిపించవచ్చు. చాలామంది డిఫరెన్స్ అబ్జర్వ్ చేయకుండా కనెక్ట్ అయిపోతారు. అందుకే అఫీషియల్ వైఫై నేమ్ స్టాఫ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్లో ప్రైవసీ ప్రొటెక్షన్ లెవెల్ స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. అంటే మీరు బ్రౌజ్ చేస్తున్న వెబ్సైట్స్, యాప్స్ సెక్యూర్ కనెక్షన్ యూజ్ చేస్తున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే బ్రౌజర్లో HTTPS లాక్ సింబల్ ఉందో లేదో చెక్ చేయడం మంచి హ్యాబిట్. ముఖ్యంగా సెన్సిటివ్ యాక్టివిటీ పబ్లిక్ వైఫైలో అవాయిడ్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. ఉదాహరణకి బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్, ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ చేంజ్ చేయటం, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయటం వంటి పనులు పర్సనల్ మొబైల్ డేటా లేదా ట్రస్టెడ్ నెట్వర్క్లో చేయటం సేఫర్. ఇప్పుడు ఇంకో విషయం చూద్దాం. కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్ కనెక్ట్ అయిన తర్వాత బ్రౌజర్లో లాగిన్ పేజెస్ ఓపెన్ అవుతాయి. అక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ లేదా కొన్ని డీటెయిల్స్ అడగొచ్చు. జెన్యున్ ప్లేసెస్ కూడా ఇలా చేస్తాయి. కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు పేజ్ అఫీషియల్దేనా లేదా అనేది చెక్ చేయడం ఇంపార్టెంట్. అన్నెసరీ పర్మిషన్స్ లేదా సస్పీషియస్ లుకింగ్ పేజెస్ అవాయిడ్ చేయడం బెటర్. ఇంకో కామన్ విషయం, పబ్లిక్ వైఫై యూస్ చేస్తున్నప్పుడు కొన్ని ర్యాండమ్ పాపప్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. స్పీడ్ బూస్ట్, స్పెషల్ అప్డేట్, ఫ్రీ రివార్డ్ లాంటి మెసేజెస్ రావచ్చు. ఇలాంటి అన్నోన్ డౌన్లోడ్స్ లేదా ర్యాండమ్ ఇన్స్టాలేషన్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అన్నెసరీ యాప్స్ డివైస్ పర్ఫార్మెన్స్ మరియు ప్రైవసీపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్, పబ్లిక్ వైఫై కనెక్ట్ అయితే వెంటనే ప్రాబ్లం వస్తుందా అని. రియాలిటీ ఏంటంటే మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ చాలా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ యూస్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ రెండింటిలో కూడా స్ట్రాంగ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. కానీ యూజర్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అన్సేఫ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్, వీక్ పాస్వర్డ్స్, అన్నోన్ లింక్స్ వంటి విషయాల వల్ల రిస్క్స్ పెరగవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఆటో కనెక్ట్ సెట్టింగ్స్. కొన్ని ఫోన్స్ ప్రీవియస్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సెట్టింగ్స్లో ఆటో కనెక్ట్ ఆఫ్ పెట్టడం బెటర్. ఎస్పెషలీ పబ్లిక్ నెట్వర్క్స్ విషయంలో ఇది యూస్ఫుల్. ఇప్పుడు సేఫ్ యూసేజ్ టిప్స్ చూద్దాం. మొదట అఫీషియల్ నెట్వర్క్ నేమ్ వెరిఫై చేయండి. రెండోది అన్నెసరీ పర్మిషన్స్ ఇవ్వద్దు. మూడోది ఇంపార్టెంట్ అకౌంట్స్ పబ్లిక్ వైఫైలో లాగిన్ చేయకపోవటం బెటర్. నాలుగోది బ్రౌజర్లో సెక్యూర్ కనెక్షన్ సింబల్ ఉందో చెక్ చేయండి. ఐదోది అన్నోన్ పాపప్స్ మరియు ర్యాండమ్ లింక్స్ అవాయిడ్ చేయండి. ఆరవది వైఫై ఉపయోగించిన తర్వాత ఫర్గెట్ నెట్వర్క్ ఆప్షన్ యూస్ చేయండి. ఇది ఫ్యూచర్ ఆటోమేటిక్ కనెక్షన్స్ రిడ్యూస్ చేస్తుంది. ఇంకో యూస్ఫుల్ టిప్, ఫోన్ సాఫ్ట్వేర్ మరియు యాప్స్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్డేట్స్లో సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మరియు 2 స్టెప్ వెరిఫికేషన్ యూస్ చేయటం మంచి హ్యాబిట్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, పబ్లిక్ వైఫై గురించి ఆన్లైన్లో చాలా మిత్స్ కూడా సర్క్యులేట్ అవుతుంటాయి. మూవీస్లో చూపించినట్టు ఇన్స్టెంట్లీ ఎవ్రీథింగ్ యాక్సెస్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ కేర్లెస్ యూసేజ్ వల్ల ప్రైవసీ ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అవేర్నెస్ మరియు సేఫ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ మన లైఫ్ని ఈజీ చేసింది, కానీ ఆన్లైన్ వరల్డ్లో స్మార్ట్గా ఉండటం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ అకౌంట్స్, క్లౌడ్ స్టోరేజ్ యూసేజ్ పెరిగిన తర్వాత పర్సనల్ డేటా సేఫ్టీపై అవేర్నెస్ మరింత అవసరమైంది. రిమెంబర్, ఫ్రీ ఇంటర్నెట్ కనిపిస్తే వెంటనే ట్రస్ట్ చేయడం కంటే ఫ్యూ సెకండ్స్ వెరిఫై చేయడం బెటర్. స్మాల్ ప్రికాషన్స్ ఫ్యూచర్లో అన్నెసరీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
సేఫ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి. ట్రస్టెడ్ నెట్వర్క్స్ ప్రిఫర్ చేయాలి. అన్నోన్ లింక్స్ అవాయిడ్ చేయాలి. స్ట్రాంగ్ ప్రైవసీ సెట్టింగ్స్ యూస్ చేయాలి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. ఆన్లైన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ పెంచుకోవడానికి మాత్రమే రూపొందించబడింది. ఇంటర్నెట్ని సేఫ్ మరియు రెస్పాన్సిబుల్గా యూస్ చేయండి. ఇలాంటి టెక్ అవేర్నెస్, సైబర్ సేఫ్టీ, ఏఐ, ఆన్లైన్ ప్రైవసీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.